నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కారణం ఏంటి అంటే, ఆయన సమాజాన్ని పేద ధనిక ఈ రెండు అంశాలుగా చూశాడు. కులం మతం ప్రాంతం అనేది లేదు ఈ మెడికల్ కాలేజీల విషయంలో. సో ఈరోజు మెడికల్ కాలేజీల్లో సీటు కోల్పోతున్నటువంటి వ్యక్తులు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలు అయితే ఎందుకు మనం వీటిని స్పందించగలి, మనం ఎందుకు వీటిని ఎదిరించకూడదు అనేది నా ప్రాథమికమైన ప్రశ్న. నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతున్నా. నాకు తెలిసి నారా లోకేష్ గారు మాజీ మంత్రి గారు ఏ డ్రెస్లో ఉంటారు? ఎప్పుడు ఏ డ్రెస్లో ఉంటారు? డ్రెస్ ఆయన వేసుకునే షర్ట్ ఏంటి? ఎప్పుడు వైటేనా? వైట్ ఎల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వైటే వేసుకుంటాడు. ఈరోజు విశాఖపట్నంలో సబ్మిట్ జరుగుతుంటే కోట్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు చెప్పండి? ఈరోజు నారా లోకేష్ గారు కోట్ వేసుకున్నారు సమ్మిట్ వెళ్తే. ఎందుకు వేసుకున్నారు కోటు? అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు నన్ను సూటు జడ అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు సూట్లోకి ఎందుకు అయ్యాడు? సూట్లోకి లోకేష్, ముద్దుగా లోకి అంటున్నా, ఎందుకు అయ్యాడు? సూట్లోకి ఎందుకు అయ్యాడు అంటే, ఒక అఫీషియల్ డీలింగ్ చేసేటప్పుడు, ఒక డిగ్నిఫైడ్ మేనర్లో కనపడేటప్పుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సూట్ ఎందుకు తీసుకొచ్చింది అంటే, ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా చివరి వరకు అది ఒక డిగ్నిఫైడ్ మేనర్లో ఉండేటువంటి ఒక అంశం. అందుకోసమనే ఈరోజు నారా లోకేష్ పెద్ద అందరు బిజినెస్ మ్యాన్లు వచ్చినప్పుడు సూట్ వేసుకుని కోట్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో డీల్ చేస్తున్నాడు. ఆ సూట్ వేసుకున్నప్పుడు సూట్ అయ్యే పనులు చేయాలి నారా లోకేష్ గారు. రాష్ట్రంలో ఈరోజు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పిన మీరు, అమరావతికి ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు, ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజెస్లో పిల్లలు చదువుకుంటారు. ఎందుకు 5,000 రూపాయల కోసం, 5,000 కోట్ల రూపాయల కోసం మీరు ఈరోజు మెడికల్ విద్యని ప్రైవేట్లకు దారదత్తం చేస్తున్నారు అని రాష్ట్రంలో ప్రజలు అడుగుతుంటే దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు. మినిస్టర్ దగ్గర సమాధానం లేదు, హోమ్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు, హెల్త్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు. అసలు పవన్ కళ్యాణ్ అయితే నోరే ఎత్తలేదు ఉప ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మాత్రం దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కాన్సిక్వెన్సెస్ ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారనే దానికి నేను చెప్తా. నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క రూల్ ప్రకారం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ కాలేజీకి అటాచ్డ్గా 300 పడకలు అనేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండి తీరాలి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ది అయి ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది. ఈ 300 పడకల ఆసుపత్రి కావచ్చు, అయితే 500 అవ్వచ్చు, బేసింగ్ ఆన్ దేర్ కెపాసిటీ. ఈ హాస్పిటల్స్లో 300 పడకల ఆసుపత్రి అంటే నాకు తెలిసినంత వరకు రమారమి ఒక 200 మంది డాక్టర్లు, 300 మంది స్టాఫ్, ఒక పెద్ద కాలేజీ. ఇప్పుడు నిమ్స్ చూసుకున్నా, రిమ్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందంటే దానికి అటాచ్డ్ ఒక హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్లో కొన్ని వేల మంది, ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలులో రిమ్స్ అని ఉంటుంది. ఎంత పెద్ద హాస్పిటల్ అంటే కొన్ని వేల మంది రోజుకి నిరుపేదలు అక్కడ సర్జరీలు జరుగుతూ ఉంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు గుంటూరు కేజీహెచ్ ఉంది, అది ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది గవర్నమెంట్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ. ఈ విశాఖపట్నం కేజీహెచ్ ఉంది, అది కూడా విశాఖపట్నం మెడికల్ కాలేజీకి అటాచ్ అయి ఉంటుంది. అంటే ఒక మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్లో ఉన్నటువంటి హాస్పిటల్లో కొన్ని వేల మంది నిరుపేదలకు, రోగులకి అక్కడ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, అక్కడ మందులు ఇస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దుర్మార్గం ఏంటి అంటే, ఈ 17 మెడికల్ కాలేజీలను తీసుకెళ్ళి కనుక ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దున ఈ అటాచ్డ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ వచ్చే మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్సే. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ఎవరైనా వెళ్ళి వైద్యం చేయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా సోదరుడు ఒక మెడికల్ కాలేజీ తీసుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ మా సోదరుడు తీసుకున్నాడు, పాట పాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు అన్నాడు, నీకు ఇచ్చేసాను సోదరా, ఈ మెడికల్ కాలేజీ నువ్వే నడుపుకో, పీపీపీ మోడల్లో నీకు 33 సంవత్సరాలకి ఇచ్చేసాడు. ఈయనకి ఇచ్చాడు మేనేజ్మెంట్. ఈయన ఏం చేస్తాడు, 200 సీట్లలో 100 సీట్లు
రమారమి 100 సీట్లు అంటే ఈ నమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఈ 100 సీట్లు సీటు 2 కోట్లు 3 కోట్లు యావరేజ్ చేసుకుంటే 300 కోట్లు ఓన్లీ అడ్మిషన్స్లోనే ఈయనకు డబ్బులు వస్తాయి. ఈయనకు మహా అయితే కడితే బిల్డింగ్ కడతాడు, హాస్పిటల్ కడతాడు, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. హాస్పిటల్ కట్టినందుకు, బిల్డింగ్లు కట్టినందుకు, ఇదంతా కట్టినందుకు అడ్మినిస్ట్రేషన్ ఈయన దగ్గరే ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈయన దగ్గరే ఈయన డెవలప్ చేస్తాడు. ఒక 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక హాస్పిటల్ కడితే, ఒక మెడికల్ కాలేజీలో ఈయన తీసుకుంటే 300 కోట్ల రూపాయలు అడ్మిషన్స్లోనే సంపాదిస్తాడు ఎవ్రీ ఇయర్. ఇది కాక టీచర్లు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగు మొత్తం రిక్రూట్మెంట్ మొత్తం ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఈయనే రిక్రూట్ చేసుకుంటాడు, ఈయనే జీతాలు ఇచ్చుకుంటాడు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. ఈ 300 పడకల ఆసుపత్రికి ఎవరైనా రోగి వచ్చాడు అంటే సర్జరీ చేసినందుకు 10 లక్షలు, ఇంకో చేసినందుకు 2 లక్షలు, ఇంకోటి చేసినందుకు 1,00,000. ఎవ్రీ డే పేద ప్రజలకి అందాల్సినటువంటి వైద్యం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకొని డబ్బులు సంపాదించు. అంటే మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినందుకు అడ్మిషన్స్లో డబ్బులు వస్తాయి, 300 పడకలు ఆసుపత్రి పెట్టినందుకు డబ్బులు వస్తాయి. ఓవరాల్గా 33 సంవత్సరాల తర్వాత ఈయన బయటికి వెళ్ళేటప్పుడు ఈయన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అంత ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్కి ఈయనకి ఇచ్చేయాలనేది రూల్. అంటే మెడికల్ విద్యలో, మెడికల్ సిస్టంలో మెడికల్ అంటే ఎన్ని కోట్లైన ప్రజలు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళ అనుచరులకి, వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టడానికి ఒక్క మెడికల్ కాలేజీ అండి నాకు తెలిసినంత వరకు 200 కోట్ల ప్రాఫిట్ అండి ఒక మెడికల్ కాలేజ్ సంవత్సరానికి. వరస్ట్ కేసులో ఎంత వరస్ట్గా నడిచినా 200. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి గాను ఇప్పటి వరకు మెడికల్ సీట్లు అవైలబిలిటీ ఉంది 5,400 మెడికల్ సీట్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. సో విపరీతమైన డిమాండ్. ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా చేసిన వాళ్ళు 100-200 కోట్లు సంపాదించుకుంది అడ్మిషన్స్లో బయటికి వెళ్ళారు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. అంత అవినీతి. ఎందుకంటే ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో ఎవ్రీ రిట్ పిటిషన్ ఫైల్ చేసేది నాకు తెలుసు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తాను. రమారమి 200 యావరేజ్ ప్రాఫిట్ మెడికల్ కాలేజీలో 200 కోట్లు. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరం నుంచి ప్రైవేటు పరం చేసి ఈరోజు విద్యార్థులకి అన్యాయం చేసి కాలేజీ నీ సామాజిక వర్గానికి నీ వాళ్ళకి దోచిపెట్టుకోవాలనేటువంటి దోపిడీని ఆపే ప్రయత్నం ప్రతి సామాన్యుడు చేసి తీరాలి. నేను ఇంతకుముందే చెప్పిన సిపాయిల తిరుగుబాటు అని. మొదటి రోజు మెడికల్ కాలేజీల మీద ధ్వజం ఇచ్చినప్పుడు విజయవాడలో పెద్ద సభ, అంటే ధర్నా చౌక్లో 1,500 మందితో ధర్నా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి క్యాబినెట్లో 5 మినిస్టర్లు 4 ఎమ్మెల్యేలు ఆ ధర్నాకు వచ్చి ఆ ధర్నాని అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఉత్తేజపరిచి ఆ మెడికల్ కాలేజీల మీద పోరాటం ఆ రోజు మొదలైంది. ఆ రోజు మేము వేసినటువంటి బీజం ఈరోజు రేపు 1 కోటి సంతకాల సేకరణతో క్లోజ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో జడా శ్రవణ్ కుమారు మేబీ చాలా చిన్న వాయిస్ అది.